అమ్మ నమస్కారం. నమస్కారం అండి. అమ్మ, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అని వస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, ఇప్పుడు మనకు తెలిసినట్టుగా బంగారు పూలతో పూజించాలి, వెండి పూలతో పూజించాలి అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే అమ్మవారు బంగారు పూలతో పూజ చేస్తేనే సంపదిస్తుందా? ఒక్కసారి దీని గురించి చెప్పండి అమ్మా. మహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి పత్ని. నారాయణుడు ధర్మపక్షపాతి. ధర్మం ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. మనకి భగవద్గీతలో కూడా చివరి శ్లోకం ఏమిటి? యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పారద ధనుర్ధర తత్ర శ్రీ విజయభూతి ధ్రువాణీతరు మమ. ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది. ఎక్కడ ధర్మము నీతి సుస్థిరంగా ఉంటుందో అక్కడ పరమాత్ముడు ఉంటాడు. మరి మహాలక్ష్మీదేవి స్వామికి కైంకర్యం చేసేది. మహాపతివ్రత, స్వామి పాదాలు ఒత్తుతూ ఉంటుంది. మనకి ఎన్నో దేవతల చిత్రాలు ఉన్నాయి, మనకి ఫొటోస్ రూపంలో కనపడుతూ ఉంటాయి. కానీ లక్ష్మీనారాయణ విషయానికి వచ్చేసరికి ఆ స్వామి వైకుంఠంలో బాలసముద్రంలో శేషపాన్పు మీద పడుకొని ఉంటే ఆమె పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. అంటే ఆవిడ పతివ్రత అనేసి అక్కడ చూపిస్తున్నారనమాట. ఆమె స్వామిని విడిచిపెట్టి ఉండదు కాబట్టి సాంప్రదాయంలో ఆమెను నిత్యానపాయిని అని పిలుస్తారు. కాబట్టి ధర్మం ఎవరు పాటిస్తారో వాళ్ళని ఆ లక్ష్మి అనుగ్రహిస్తుంది. అంతేగాని బంగారపు పూలు, వెండి పూలు, డైమండ్ పూలు, నవరత్నాలు తాపడం చేసిన పూలు ఇవన్నీ కూడా మీరు ధనం ఉంది, శక్తి ఉంది, మీకు చేసుకోవాలని మనస్సు ఉంది, చేసుకోండి, అందులో తప్పేమీ లేదు. కానీ అవి చేస్తేనే అమ్మవారు అనుగ్రహించేవనైతే పేద సాధకి అన్నం కాదు కదా, నీళ్లు కూడా పుట్టవు ఈ భూమి మీద. నీళ్లు పుట్టాలన్నా, దోసడి నీళ్లు పుట్టాలన్నా ఆ లక్ష్మీ అనుగ్రహం లేకుండా సాధ్యమవుతుందా చెప్పండి? ఇక ఆమె అటకెక్కి కూర్చుందనుకోండి, నాకు బంగారు పూలతోడ చేయాలి, బంగారు అష్టలక్ష్మి కలశాలు పెట్టాలి, వెండి కలశాలు పెట్టాలి, వెండి దీపాలు వెలిగించాలి, వైభవంగా పూజలు చేయాలని ఆమె గొంతెమ్మ కోరికలు కోరేది అయితే ఈ లోకంలో పేదవాడికి అన్నము నీళ్ళు దొరకవు, ఆమె అనుగ్రహం ఉండదనే కదా అర్థము. కాబట్టి ఇవన్నీ కూడా మహాలక్ష్మీదేవి ఎప్పుడూ కోరుకోదు. అలాంటి కోరికలు కోరుకునే వాళ్ళు కాదు దేవతలు, అంటే సత్వగుణ సంపన్నులు. మనము మన యథాశక్తి మన అభిరుచులను అనుసరించి చేసుకుంటున్నాం. ఉదాహరణకి మనము పూజలో కూడా ఒక దీపం పెట్టుకోవచ్చు. మనకి అభిరుచి దీపాలు అలంకరించాలనుకున్న వాళ్ళు 108 దీపాలు కూడా అలంకరించుకుంటారు. మన అభిరుచిని అనుసరించే మనము దీపారాధనలు రకరకాల కుందులు పెట్టి చేసుకుంటాము. వెండి కుందులు వాడతాము, అలాగే వెండి పూలు, బంగారపు పూలు రకరకాలు వాడుతున్నాం. అన్నీ కూడా మన అభిరుచిని అనుసరించి చేస్తున్నామే. కానీ ఆమె అవేమీ కోరుకోవడం లేదు. ఆమెకు చిన్న ప్రమిదలో ఒక వత్తి వేసి దీపం పెట్టి, చిన్న ఫోటో ఉన్నా, చిన్న రూపు ఉన్నా, లేదా ఇంట్లో తులసి మొక్క ఉన్నా సరే కాసిన జలం పోసి గోరంత దీపం పెట్టి చక్కగా ఒక 2 అగరపుల్లలు వెలిగించుకొని ఆమెను స్మరించుకొని ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. చక్కగా ఏ పని చేసే వాళ్ళైనా సరే ఉన్నంతలో స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకొని బొట్టు పెట్టుకొని శుభ్రంగా ఉండాలి. నోటితోటి శుభ్రమైన మంచి మాటలు మాట్లాడాలి. వీలైనంత వరకు సత్యం పలకాలి, ధర్మం పాటించాలి, నైతిక విలువలు పాటించాలి. సాటి మనిషిని ఏ కులం వారైనా కూడా దూరం పెట్టకుండా అందరిలో కూడా పరమాత్మను చూసి వాళ్ళ పరిస్థితిని అనుసరించి మనం అందరితోటి కలుపుకుపోవాలి, అందరితోటి సుహృద్భావంతో మెలగాలి. అది మహాలక్ష్మి కటాక్షానికి ఒక ముఖ్యమైన స్టేటస్ ఎవరికైనా కూడా. ఇది వదిలేసి మేము అంగరంగ వైభవంగా పూజలు చేశాము అంటే అది సోషల్ మీడియాలో చూపించుకోవడానికి. కాబట్టి ఇలాంటి పిచ్చి చేష్టలు శ్రావణ మాసంలో కూడా అవసరం లేదు. యథాశక్తిగా చక్కగా ఎప్పటిలాగా నిత్య పూజ చేసుకొని, దీపారాధన చేసుకొని, తులసి పూజ చేసుకోవడం కూడా లక్ష్మీ పూజ. ఏదో ఒక లక్ష్మీ స్తోత్రం చదువుకోవచ్చు. చక్కగా ఇల్లాలు ధర్మం పాటించాలి, పాతివ్రత్యం పాటించాలి, నైతిక విలువలు కలిగి ఉండాలి. అత్తమామలకు అన్నం పెట్టి కూడా లక్ష్మీ పూజ చేస్తారంటే అదే తప్పే. లేదంటే భర్తను సాధించి వేధించి గొంతెమ్మ కోరికలు కోరుతూ లక్ష్మీ పూజ చేస్తారంటే అదే తప్పే. అసలు చారుమతి ఎలాంటి స్వభావం కలిగిందని లక్ష్మి అనుగ్రహించిందో కూడా మనకి వరలక్ష్మి వ్రత కల్పం పుస్తకంలో కనపడుతుంది. ఆవిడ చాలా సరళ స్వభావం కలిగిన ఇల్లాలు. భర్తని అత్తమావారిని ప్రేమతో సేవించుకుంటూ ఉంటుంది, ఇరుగు పొరుగుతో చాలా ప్రేమతో ఉంటుంది, చాలా ప్రశాంతమైన సరళమైన మనసుతో ఉండే ఆమెకు మహాలక్ష్మీదేవి కళలా కనబడి అమ్మ నీవు నా వ్రతం చేయని అనుగ్రహించింది. అంటే లక్ష్మీదేవి ప్రసన్నత కలగాలి అంటే ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలో వరలక్ష్మి వ్రతం కథలో ఉంది. దాన్ని మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ బంగారు పూలతో చేసాము, వెండి పూలతో చేసామని మనం డబ్బా కొట్టుకుంటే అది చూసి ఎవరైనా పేద ఇల్లాలు వాళ్ళు ఏడ్చుకుంటారు. వాళ్ళంత గొప్పగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కలిసి వస్తుంది, కోటేశ్వరులు అవుతున్నారు, మేము చేయలేకపోతున్నాం కాబట్టి దరిద్రంలో ఉన్నామేమో, అప్పో సొప్పో చేసైనా చేద్దాము అనే పరిస్థితికి వస్తున్నారంటే అది చాలా తప్పు. వీళ్ళు అప్పో సొప్పో చేసినా కూడా వాళ్ళకి ఫలితాలు రాకపోతే వాళ్ళు మతం మారుతున్నారు, పూజలు మానేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి లక్ష్మీదేవి ఫలితం ఇవ్వదు.
మనకి భారతంలో కూడా ఇంద్రుడికి లక్ష్మీదేవి ఎలాంటి చోట్ల నేను ఉంటాను, ఎలాంటి స్వభావం ఉన్నవాడితో నేను ఉంటానో కూడా చెప్తుందండి. అది చక్కగా తెలుసుకోవాలి. ఎక్కువ మంది యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోస్ కోసం కూడా ఇలాంటి సెట్టింగ్స్ చేస్తున్నారన్న విషయం అయితే నిజం. అదే మనం కాదనడానికి లేదు. దాన్ని చూసి పులిని చూసి నక్క వాతలు వేసుకున్నట్లుగా వేసుకోకండి, మీ యథాశక్తి చేసుకోండి. తులసికి నీరు పోసి గోరంతో దీపం వెలిగించి నమస్కారం చేసుకొని మనం సరళమైన హృదయంతో ఉన్నా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అంతకు మించి వరలక్ష్మి వ్రతమైనా, శుక్రవారమైనా, శ్రావణ మాసం పొడుగుతాయినా కూడా అది ఏం అక్కర్లేదు. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా గోవుకి సేవ చేసుకోవాలి. గోమాత సేవ చేసుకోవడం వలన సత్వరమే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గోమాత చెత్త తింటూ ఉంటే రోడ్ల పక్కన మనం ఇంట్లో బంగారపు గోవును పెట్టి ఇత్తడి పెద్ద గోవు విగ్రహం పెట్టేసి కలశాలు పెట్టేసి చేస్తే బయట ఏమో ఆశ్రయణ లక్ష్మీ స్వరూపమైన గోమాత చెత్త కవర్లు తింటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సామాజిక స్పృహ కూడా దృష్టిలో పెట్టుకొని ధర్మం పాటించాలి. అప్పుడే కంప్లీట్గా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంతకు మించి అతి చేష్టలు అవసరం లేదండి. చాలా సంతోషం అమ్మ. ఈ శ్రీచరణ ఛానల్కి ఇంతటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకి అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలమ్మా. చాలా సంతోషం అండి. మీకు కూడా ధన్యవాదములు. మీ శ్రీచరణ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ కూడా అనేక దాసోహములు, అనేక మంగళాశాస్త్రములు తెలియజేసుకుంటున్నాను. కృష్ణార్పణం.